లియోకి ఏం పేస్ట్ వాడతారని అడిగారండి. బ్రీడో పేస్ట్ అని ఉంటుందండి. అమెజాన్‌లో సెర్చ్ చేస్తే దొరుకుతది. లింక్స్ అడుగుతున్నారు. లింక్స్ పనిచేయట్లేదండి కామెంట్ సెక్షన్‌లో. మీరు సెర్చ్ చేయండి. ఎందుకంటే డిస్క్రిప్షన్‌లో పెట్టినా చాలామందికి తెలియట్లేదు. ఈ బ్రష్ అయితే పొడవుగా ఉంటది. ఒక సైడ్ పెద్ద బ్రిజిల్స్ ఉంటాయి. ఒక సైడ్ చిన్నగుంటాయి. ఎందుకంటే బ్రీడ్‌ని బట్టి మనం వాడుకోవచ్చు. ఇంకొక 2 వచ్చేసి మన ఫింగర్ బ్రష్‌లనమాట. ఇవి వీడు కోఆపరేట్ చేస్తే దాంతో చేస్తాము. లేదంటే పెద్ద బ్రష్ వాడుతూ ఉంటాము. ఈ వీడియోలో ఉన్నది లియో గాడేనండి. మీరు థంబ్‌నెయిల్ చూసి మోసపోకండి. కంప్లీట్‌గా వాడే. వాడి నిజ స్వరూపం ఏంటో మీరు ఈరోజు చూడొచ్చు. వీడియో ఎండింగ్ వరకు చూస్తే తెలుస్తది. మా లియో బాబు మంచోడు, వీరుడు, సూర్యుడు అంటూ ఉంటారు కదా! చూడండి ఎండింగ్ వరకు మమ్మల్ని ఎన్ని తిప్పలు పెడతాడు. వరకు వీక్లీ వన్స్ చేయించేవాళ్ళమండి బ్రష్. ఈ మధ్య రెగ్యులర్‌గా డైలీ చేయిస్తున్నాము. ఏజ్ పెరుగుతా ఉంది కదా! క్యావిటీస్ వస్తాయేమో అని. చిరపేసుకోమ్మా లియో బాబు. చిరపేసుకోమ్మా. ఆ మొహం ఏంట్రా ఆవుదం తాగినోళ్ళ పెట్టేవేంట్రా. చాలాసేపు ఇలా బతిమాలేనండి వేసుకోనా అని. ఇంక అసలు వినట్లేదు. కరవడానికి ట్రై చేస్తున్నాడని చూడండి. నేను యుద్ధ కవచాలు వేసుకుని చేతికి ట్రై చేశాను. అయినా కూడా వాడు కరిచేశాడు అనుకోండి. వాడికి సిరప్ వేయాలన్నా ట్యాబ్లెట్ వేయాలన్నా నాకు చాలా భయం అండి. ఎందుకంటే అసలు వినడు. ఇది వరకు భయపడేవాడండి. గట్టిగా అరిస్తే ఆ పని చేసేవాడు కాదు. వద్దంటే వదిలేసేవాడు. వేసుకోమంటే ఇలాంటి సిరప్లు అవి వేసుకునేవాడు. ఈ మధ్య గారం బాగా ఎక్కువైపోయిందండి. మా ఇంట్లో వాళ్ళ గారంతో పాటు మీ అందరి గారం కూడా ఎక్కువైపోయి చూడండి ఎలా తయారయ్యాడో. ఉడతలు పట్టేవాళ్ళలాగా మొహం పెట్టుకుని మమ్మల్ని ఎంత భయపెట్టాడంటే అస్సలు వినలేదండి. చివరికి వీడికి సిరప్ ఎలా వేయాల్సి వచ్చిందంటే ఇంకా నాకు విసుగొచ్చేసింది. నేను ఏడ్చాను కూడా. ఏడిస్తే అయినా కొంచెం ఎమోషనల్ బ్లాక్మెయిల్ అయ్యి కొంచెం వాడు వింటాడేమో అని. ఏడిస్తే ఏడు మమ్మీ, నేను మాత్రం సిరప్ వేసుకోను, నీ దొంగ ఏడుపులు నాకు తెలుసు అన్నట్టు అస్సలు మాట వినట్లేదని. చూడండి మా అబ్బాయి వెనకాల వెళ్తున్నాడని. ఏంట్రా వెనక నుంచి పట్టుకుని వేసేస్తారేంట్రా అన్నట్టు వెనక్కి చూసుకుంటున్నాడు. ముందే వార్నింగ్ ఇచ్చేస్తాడండి. మనం ఎక్కడ సిరప్ వేస్తామో అని ముందే వార్నింగ్ ఇచ్చేస్తూ ఉంటాడు. ఇంక ఇలాంటి వాడికి సిరప్లు డైలీ వేయాలంటే ఎలా అండి. అక్కడికి ఇదిగోండి ఏదో ట్రిక్ ట్రై చేశాడు. పడుకున్నాక రిలాక్స్ అయ్యాక జస్ట్ అలా ఫింగర్స్ తోటి వాడికి అలవాటు చేస్తున్నాను అనమాట. నోట్లో వేలు పెడితే కరవక నాన్న అన్నట్టు అలా నెమ్మదిగా అలవాటు చేసి అప్పుడు ట్రై చేశానండి. ఇంకా ఫైనల్లీ అలా చేస్తే వేసుకున్నాడు సిరప్. నేను మాత్రం వంపేశాను. 2 మూతల సిరప్ వంపేశాను. ఇలా ఒక 20 టైమ్స్ అని ఒకేసారి నోరు పట్టుకుని వేసేసానండి. బలవంతంగా వేసేసానని పైకి బట్టలారేయడానికి వెళ్తే అలిగాడు చూడండి. రారా అయ్యి బాబోయ్ నేల కాలిపోతుంది రామ్మా నువ్వు బాబు రావు. కిందకి వెళ్ళిపోతుందా. ఎందుకు ఇక్కడ కూర్చున్నావు. వెళ్ళిపోతుందా పద కిందకి పద. మళ్ళీ అటెక్కడికి రైట్.